హలో ఫ్రెండ్స్, వీకెండ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామని చెప్పి చెన్నైలో ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎక్కువ థింక్ చేసాము. కానీ చెన్నైలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మేము ఆల్రెడీ కవర్ చేస్తాము. మన ఛానల్లో మీరు వీడియోస్ చూసే ఉంటారు అనుకుంటాను. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని తెలియక ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ అయినా పర్లేదు, ఇప్పుడు ఎలా ఉందో, ఈ సంవత్సరం ఎలా ఉందో చూసేద్దామని చెప్పి వేలచేరిలో ఉన్న ఒక సూపర్ మాల్ ఫీనిక్స్ మార్కెట్ సిటీ దానికి వెళ్ళబోతున్నాము. వేలచేరి అంటేనే ఆ ఫీనిక్స్ అనేది ఒక ల్యాండ్ మార్క్ లా మారిపోయింది. ఎంత పెద్ద మాల్, ఎంత స్పేషియస్గా ఉందో, పార్కింగ్ స్పేస్ ఎన్ని ఫ్లోర్స్ ఉందో చూడడానికి చాలా సూపర్గా అయితే ఉంది. ఇక్కడ లేని ఐటమ్స్ లేదన్నట్టుగా చాట్ ఐటమ్స్, స్వీట్స్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, డ్రెస్సెస్, ఇంకా జ్యువెలరీ, మోడర్న్ జ్యువెలరీ, ఇలా చాలా 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 ఉన్నాయి. అన్నిటినీ షాపింగ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అసలు దీన్ని మాల్ అని చెప్పడం కన్నా మార్కెట్ సిటీ అంటారు, అంటే ఫీనిక్స్ మార్కెట్ సిటీ అంటారు. ఈ మాల్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి షాప్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి ట్రై చేయొచ్చు, ఇక్కడ స్పెసిఫిక్గా తీయాల్సిన థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక వీడియోలో వేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడనట్లయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈరోజు వీడియో మాత్రం మేము ఆల్రెడీ ఫీనిక్స్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమైతే ఎక్స్ప్లోర్ చేసాము అన్నది చూపించేసాం. కాబట్టి అక్కడ మేము ఏంటి షాపింగ్ చేసి ఏం తీసుకొచ్చాము ఇంటికి అనేది చూపించబోతున్నాము. సో ఈరోజు వీడియో అయితే మాత్రం షాపింగ్లో మేము తీసుకొచ్చిన థింగ్స్ని మీతో అన్బాక్స్ చేయడమే. సో మాల్ గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఉన్న వీడియో చెక్ చేయండి. ఇంకా మా షాపింగ్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని చూసేయండి, 2 వీడియోలని చూసేయండి ప్లీజ్. ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్లేస్కి వెళ్ళి చూడలేదు కాబట్టి మేము చూసి ఎంజాయ్ చేసే థింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లే వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఎన్నో టూరిస్ట్ స్పాట్స్, టెంపుల్స్, ఫుడ్, డ్రెస్ అని చెప్పి అన్నిటి గురించి మన వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మాల్ నుంచి వచ్చేసాము. ఇంకా మాల్లో బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళాం కదా, ప్రతి ఒక్క ఫ్లోర్ అయితే తిరిగేసాము. ఇంకా అందులో షాపింగ్ కూడా చేసాము. ఇంకా ప్రతి ఒక్కరు వెళ్ళాం కదా, అందరికీ కూడా అక్కడ కలిసి షాపింగ్ అయితే చేసాము. బిల్ అయితే అదిరిపోయింది. మరి థింగ్స్ కూడా ఏమేమి ఉన్నాయనేది అన్బాక్స్ చేసేద్దామా. ఫస్ట్ ఇదైతే పర్ఫ్యూమ్ అనమాట. తనైతే నా డ్రెస్ మ్యాచింగ్గా ఉంది, నాకు కావాల్సిందే, ఇంకా స్మెల్ కూడా చాలా బాగా ఎలిగెంట్గా ఉందని చెప్పి తీసుకుంది. మ్యాచింగ్. ఇంకా ఆ తర్వాత తన కోసం కొంచెం లెగిన్స్ అని, ఆ పలాజో ప్యాంట్స్ అవి అయితే షాపింగ్ చేసుకుంది మేడం. ఇదైతే గ్రే కలర్ పలాజోతోనేది, ఇది పర్పుల్ కలర్, ఇంకా నార్మల్ లెగిన్ అయితే రెడ్ కలర్. ఇవన్నీ కూడా మేడం కోసం షాపింగ్ చేసుకున్నారనమాట. క్యాసియో నుంచి దిస్ ఇస్ సోలార్ వాచ్ ఫర్ దిస్ మేడం. యాక్చువల్గా ఈ వాచ్ అయితే మేము ఆల్రెడీ ఒకటి పర్చేస్ చేసాము. ఇంకా చూడడానికి చాలా బాగా రిచ్ లుక్గానే ఉంది. ఇంకా అది సోలార్ వాచ్ అనడం వల్ల ఛార్జింగ్స్ పెట్టడం కానీ, బ్యాటరీస్ మళ్ళీ మార్చడం అటువంటిది లేకుండా ఉన్న బ్యాటరీస్తో అలా సన్లైట్తో ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి ఈ వాచ్ అయితే చాలా బాగా నచ్చింది. అందులో ఈ వాచ్కి బ్రాండ్ అంబాసిడర్ అయితే శుభ్నం గిల్. తన గురించి తెలియని వారే లేదు. సో క్రికెట్ నచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వాచ్ కూడా చాలా బాగా నచ్చేస్తుంది, తన బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం వల్ల. సో ఇదైతే మా ఇంట్లో సెకండ్ కాపీ ఆఫ్ ద వాచ్. చాలా బాగా ట్రెండీగా ఇంకా క్లాసిక్ లుక్తో పాటు ఉంది వాచ్ అయితే. ఇదైతే హోమ్ సెంటర్ నుంచి బోయోసిల్ లంచ్ బాక్స్ అనమాట. మేడం గారు నాకు న్యూ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కొత్త లంచ్ బాక్స్ తీసుకెళ్తానని చెప్పి తీసుకుంది. చాలా వెయిట్గా ఉంది. లంచ్ బ్యాగ్ విత్ లంచ్ బాక్సెస్ సెట్. దిస్ ఆల్ గ్లాస్ బాక్సెస్, ట్రాన్స్పరెంట్. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ బౌల్స్ విత్ టైట్ లిడ్స్. అంటే ఏ మాత్రం గ్రేవీస్ కానీ ఏది లీక్ కాకుండా బౌల్స్ అయితే ఎయిర్ టైట్ ప్యాకింగ్ ఉండేలా ఇచ్చారు. అండ్ చూడడానికి ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల కలర్ఫుల్గా ఫుడ్ పెడితే చూడడానికి చాలా బాగుంటుంది. సో మేడం గారికి చాలా నచ్చిందని చెప్పి తీసుకున్నారు. ఇందులో 3 బాక్సెస్ అయితే ఉన్నాయి, ప్లస్ ఆ లంచ్ బ్యాగ్. అయితే అన్లిమిటెడ్ నుంచి కొంచెం కుర్తీస్ అవి ట్రై చేశాను.
ఓకే, ఎక్కువగా కలెక్షన్స్ లేకపోయినా అందులో ఉన్న బెస్ట్వి పిక్ చేసుకున్నాము. సో అవైతే ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం. ఇదైతే ఒక మస్టర్డ్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్. దీనికి బ్లాక్ లెగిన్ వేస్తే అదిరిపోతుంది. వావ్, ఇదైతే బాగా ఫ్లాట్ టాప్. వావ్. నెక్స్ట్ అయితే ఇది టాప్ విత్ షాల్ అన్నమాట. దీనికి బాటమ్ సెట్ అయితే లేదు, ఓన్లీ టాప్ విత్ షాల్. చూడండి గ్రాండ్ గా ఉంది కూడా, సో నైస్. నెక్స్ట్ అయితే ఇది జీన్ షర్ట్. ప్రతి ఒక్కరు కూడా ఒక జీన్ షర్ట్ అనేది కంపల్సరీ పెట్టుకుంటారు కదా, అందుకోసం ఒక జీన్ షర్ట్ మేడం గారు తీయాల్సిందే అని చెప్పి మరి తీసుకున్నారు. నెక్స్ట్ అయితే మెన్స్ కి షాపింగ్, జారా నుంచి పర్ఫ్యూమ్ అండ్ షర్ట్, అండ్ డార్క్ గ్రే కలర్ షర్ట్ ఫ్రమ్ జారా అండ్ పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ అయితే సమ్మర్ స్పెషల్ అని చెప్పారు. అందులో చూసారంటే సమ్మర్ అని ఉంది కదా, సో ఆ సమ్మర్ అన్న వర్డ్ కి పర్ఫ్యూమ్ కావాలని చెప్పి తీసుకున్నారు అనమాట. నైస్ స్మెల్. స్మెల్ ఎలా ఉందో కానీ బాటిల్స్ అయితే చాలా క్లాసీగా రాయల్ గా ఉన్నాయి. జారాలో అన్ని కూడా. బేబీ కొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంది, అంటే నాకు కంటెంట్ లేదు మొత్తం మీరే ఇస్తున్నారని చెప్పి కోపపడి వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పేస్తాను, బాయ్ లిటిల్ బాయ్, సే బాయ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. తనకి నాకు వీడియోలో స్పేస్ లేదా అని చెప్పి కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడైతే. ఇదే నా కోసం అనమాట. బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి బాడీ వాష్ అండ్ పర్ఫ్యూమ్. బాడీ వాష్ అయితే పింక్ పైనాపిల్ సన్ రైజ్ అని ఉంది. ఇదైతే డార్క్ వెల్వెట్ అవుట్. కలర్ అయితే చూడండి చాలా క్లాసీగా అనిపించి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. నేను కూడా అడిగా, నేను లేదని చెప్పింది. తను ఆల్రెడీ ఆ పర్ఫ్యూమ్ తీసుకుంది కదా అని చెప్పి తనకి నో అని చెప్పి స్ట్రిక్ట్లీ నో అని చెప్పి నేను మాత్రం తీసుకున్నాను ఇది. నెక్స్ట్ ఇదైతే ఇంట్లో మెన్స్ కోసం బ్రాండ్ చూసిన తెలిసి ఒక బ్రాండెడ్ షర్ట్. ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చి తీసుకున్నాం అనమాట. ఇదైతే వైట్ విత్ బ్లాక్ లైన్స్ కనిపిస్తుంది కదా, డిజైన్ అయితే చాలా కొత్తగా అనిపించింది. ఇదే మోడల్ వైలెట్ లో కూడా ఉంది, బట్ ఆ డార్క్ కలర్స్ కన్నా ఇది కొంచెం సెటిల్ గా అనిపించి ఇదైతే తీసుకున్నాము. ఇట్స్ సో నైస్. నెక్స్ట్ అయితే లివైస్ నుంచి మెన్స్ కోసం ఒక షర్ట్. ఇదైతే మల్టీ కలర్ షర్ట్ అండ్ చూడడానికి అయితే సింపుల్ గా అనిపించింది, బట్ మెన్స్ కి మోస్ట్లీ కలర్ కాంబినేషన్స్ ఇలా మల్టీ కలర్ షర్ట్స్ అనేవి రావు. ప్లస్ ఇది అఫీషియల్ వేర్, బిజినెస్ క్యాజువల్ గా కూడా అనిపించి తీసుకున్నాం అనమాట. అండ్ అందరికీ తెలిసిందే అజ్వాన్ అనే షాప్ దేనికి ఫేమస్ అని చెప్పి. ఇక్కడ వీళ్ళు అరబ్ కంట్రీస్ నుంచి డేట్స్ ఇంకా నట్స్ అక్కడ ఉన్న చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. షాప్ అయితే బ్రాండెడ్ షాప్, అన్ని కాస్ట్లీగానే ఉంటాయి. అక్కడ ఏదో కొంచెం హెల్త్గా షాపింగ్ చేయాలని చెప్పి వాల్నట్స్ ఆల్మండ్స్. సో ఇదైతే అజ్వాన్ నుంచి. నెక్స్ట్ అయితే మా ఇంట్లో బేబీ కోసం బేబీ హగ్ నుంచి. ఇదైతే చాలా సాఫ్ట్ టవల్, బ్యూటిఫుల్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా. అది అసలు ఒక డ్రెస్ అనుకున్నాం ఫస్ట్, మళ్ళీ టవల్ అని తెలిసి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే బేబీ కోసం ప్యాంట్ ప్లస్ టీ షర్ట్ బనీన్ క్లాత్ లో ఉంది. సాఫ్ట్ గా అలా మెత్తగా ఉంటుంది కదా, అండ్ ఎక్స్పాండబుల్ స్ట్రెచబుల్ కాబట్టి బేబీకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇంకా ఆ కలర్ కూడా బేబీ క్యూట్ గా ఉంటుంది కాబట్టి ఆ కలర్ తీసుకున్నాము. అండ్ ఇదైతే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, సేమ్ ప్యాంట్ అండ్ టీ షర్ట్. అండ్ బేబీ దగ్గర ఆల్రెడీ ఇది ట్రౌజర్ ప్లస్ టీ షర్ట్ సేమ్ కలర్ లో ఉంది, కానీ ఆ కలర్ బేబీ బాగుందని చెప్పి అదే కలర్ కాంబినేషన్ లో మరి కొంచెం నెక్స్ట్ అయితే సోర్స్ నుంచి నా కోసం షాపింగ్. మేడం మాడబెట్టుకుంది ఫేస్ అయితే, కానీ మేడం తీసుకునేది అయితే అన్లిమిటెడ్ నుంచి ఒక జీన్ షర్ట్ ప్లస్ 2 కుర్తీస్ తీసుకుంది. ఇంకా గో కలర్స్ నుంచి 2 పలాజో ఫ్యాన్స్, ఇంకా ఒక లెగ్గిన్ తీసుకుంది. మరి నేను తీసుకున్నది జస్ట్ ఒక 3 టాప్స్ అండి. నాకంతే ఎంత తీసుకున్నా మేడంకి అయితే సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు, ఇంకా కావాలనిపిస్తుంది. సో స్ట్రిక్ట్లీ నో చెప్పేద్దాం మేడంకి. మరి నా టాప్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. కోచ్లో కొంచెం ఎక్స్పెన్సివే, బట్ వేర్ చేస్తే ఆ కంఫర్ట్, ఆ క్లాత్ యొక్క మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఎథ్నిక్ వేర్స్ కొన్ని చాలా గ్రాండ్ అయిన డ్రెస్సెస్, కొన్ని ఈవెంట్స్కి యూస్ చేసే డ్రెస్సెస్ అన్ని కూడా సోచ్లో తీసాను. సో ఆ కాస్ట్కి ఆ డ్రెస్సెస్ ఓకే అనిపించాయి. మరి కానీ సోచ్ అంటే కాస్ట్లీ అన్న థాట్ అయితే నా మైండ్లో ఉండిపోయింది. బట్ ఇప్పుడు ఈ రోజు వెళ్ళి ఆఫీస్ వేర్ లా సింపుల్ గా కావాలని చెప్పి చూసినప్పుడు ఈ టాప్స్ అయితే చూసాను. బ్లాక్ విత్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ అయితే ఉంది. చాలా సింపుల్ గా ఉంది టాప్. దీని ప్రైస్ అయితే దాదాపు 1300-1500 అయితే ఉంది. బట్ ఆఫీస్ వేర్ కి ఎలిగెంట్ గా ఒక శాండల్ లెగిన్ తో మ్యాచ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వావ్, ఇదైతే లైట్ పింక్ కాంబినేషన్, దీనికి వైట్ లెగిన్ తో మ్యాచ్ చేస్తే బాగుంటుంది. ఇది కూడా అరౌండ్ 1500 అయితే పడింది. బట్ మెటీరియల్ క్వాలిటీ చూస్తే ప్యూర్ కాటన్. సో ఈ కంఫర్ట్ మనకి సమ్మర్ కి కాటన్ అనేది బాగుంటుందని తీసుకున్నా. నైస్ నైస్ నైస్. ఇంకా ఈ 2 కూడా నెక్స్ట్ అయితే మాత్రం అంబ్రెలా డ్రెస్. అండ్ ప్రతి ఒక్క గర్ల్ కి కూడా అంబ్రెలా డ్రెస్ అనేది ఒక డ్రీమ్ డ్రెస్ లా ఉంటుంది. ఇందులో ఉన్న కంఫర్ట్, ఆ రిచ్ అండ్ రాయల్ లుక్ అనేది మిగతా దేంతో ఉండదు. సో నాకైతే ఇటువంటి లాంగ్ మ్యాక్సీ గౌన్స్ చాలా ఇష్టం. సో అందుకని తీసుకున్నా. ఇదైతే దాదాపు 3000 పడింది. బట్ ఈ మెటీరియల్ క్వాలిటీకి, ఈ కలర్ కి, ఇంకా ఇది నాకు బాగా సూట్ అయిందని అందరూ కమెంట్స్ చెప్పారు ట్రై చేసినప్పుడు, కాబట్టి ఇది తీసుకున్నా. నాకు లేదు. ప్రతిదానికి మేడం గారికి నాకొకటి అంటుంది. తనతో కూడా అన్ని తీసింది కదా, దాంతో నాకు ఒకటి కూడా లేదు. అదైతే తన మైండ్లో రిజిస్టర్ అవ్వట్లేదు. తనకి ఎలా చెప్పాలో మీరే చెప్పండి.
ఇది కొంచెం డెజర్ట్ స్నాక్స్ ఐటమ్స్ ఎక్కడ బాగుంటాయని చూసినప్పుడు ఎక్కో కార్ట్ అండ్ కెఫే ఈ షాప్ ఇంతవరకు ఎప్పుడు మేము ట్రై చేయలేదు అనిపించింది. సో అక్కడికి వెళ్ళాము. చాక్లెట్స్ అయితే చాలా చాలా ఫారిన్ బ్రాండ్స్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అన్ని కూడా ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువ. ఒక 20 పీసెస్ చాక్లెట్ దాదాపు 3500 1500 అనే రేంజెస్లో ఉంది. ఆల్రెడీ అన్ని కూడా షాపింగ్ బడ్జెట్ దాటేసిందని చెప్పి సింపుల్గా ఏదైనా తీద్దాం సరే షాప్కి వెళ్ళిపోయాం కదా ఏదైనా లైట్గా తీద్దామని చెప్పి చూసినప్పుడు అక్కడ ఉన్నదంతోనే చాలా లీస్ట్ చాక్లెట్ ఏంటి అని చూసినప్పుడు ఇంకా ఈ షాప్లో మాక్సిమం 10,000 11,000 12,000 చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇది మ్యాక్స్ అంటే మినిమం అని ఒకటి ఉంటుంది కదా, మినిమం లీస్ట్ ప్రైస్ అతి తక్కువ ప్రైస్లో ఈ షాప్లో ఉన్న చాక్లెట్ రేట్ ఎంతో తెలుసా? 299. అంటే చాక్లెట్కి 299 అంటేనే ఓఎంఓ అనిపిస్తుంది కదా, కానీ ఆ అన్నింటిలో ఉన్నదంతోనే లీస్ట్ కాస్ట్ అంటే అది ఈ చాక్లెట్సే. అవి ఏమని చూస్తారా? టాబ్లెరాన్. ఇది మనం మోస్ట్లీ అజ్ఫాన్ షాప్స్ కొంచెం ఇంపోర్టెడ్ చాక్లెట్ సేల్ చేసే షాప్స్లో చూసుంటాము. ఈ చాక్లెట్ అక్కడ ఉన్నదంతా చాలా అతి తక్కువ ధర, అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. అండ్ ఇక్కడ ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. 3 చాక్లెట్స్ మనం ఏ రేట్లో అయినా అంటే మీరు 10,000లో ఒక చాక్లెట్ తీసుకుని దాంతోపాటు అలా 3 చాక్లెట్స్ తీసుకుంటే 2 ఫ్రీ అనమాట. అంటే మనం 30,000కి షాపింగ్ చేస్తే వాళ్ళు 2 చాక్లెట్లు ఫ్రీ ఇస్తారు అనిపించింది. సరే ఏం చేద్దామని చెప్పి టాబ్లెరాన్ అయితే 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఆ 5 ఫ్లేవర్స్ తీసుకున్నాము. 3కి కాస్ట్ పడింది అంటే 300 900 అయిపోయింది. 2 టాబ్లెరాన్స్ ఫ్రీ వచ్చాయి. సో మొత్తం 5 ఫ్లేవర్స్లో టాబ్లెరాన్స్ అయితే ఒక్కొక్క కాస్ట్ నుంచి తీసుకున్నాం. సూపర్ టేస్ట్. వీటిల్లో మీరేమి ట్రై చేశారో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. చాక్లెట్స్ బాగా తింటావే, ఇది కూడా మేడం కోసమే నోట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మాల్లో చాలా చాలా ఫేమస్ అండ్ చెన్నై యొక్క బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక స్నాక్ షాప్ అయితే చూసాము. కాకడా రాంప్రసాద్ అంటారు. అంటే 1956 నుంచి ఈ షాప్ అయితే చెన్నైలో నడుస్తుంది. వాళ్ళు మాల్లో ఒక స్టాల్ కూడా పెట్టారు. ఇంకా వాళ్ళ షాప్లో ఫేమస్ ఏంటి అంటే పానీపూరి, ఈ పావ్ బాజీ, ఇటువంటి చాట్ ఐటమ్స్ అక్కడ చాలా ఫేమస్. వాటితో పాటు అక్కడ జిలేబీలు చాలా చాలా ఫేమస్. ఇంకా ఇన్ని సంవత్సరాలుగా నడుస్తుంది కాబట్టి ఆ కాకడా రాంప్రసాద్ అన్న పేరు కోసమే అక్కడ షాపింగ్ చేయాలని చెప్పి మా ఇంట్లో బాయ్స్ అందరూ కూడా స్ట్రైక్ చేశారు అక్కడ. సరే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా తీసుకున్నాం. అక్కడైతే మేము శాండ్విచ్, పానీపూరి, పావ్ బాజీ, ఇంకా బాదాం మిల్క్ అని ఒకటి అన్ని నట్స్ కాంబినేషన్లో ఇచ్చారు. అది కూడా అదిరిపోయింది. దాంతోపాటు ఈ జిలేబీ అయితే అక్కడ తినడానికి ఇంకా కడుపు ఖాళీ లేకుండా తీసుకున్నాం అనమాట, అంటే ఇంటికి పార్సల్. సో ఇది కూడా మేడం ఇస్తే అండోయ్, మేడంకి ఇది ఫేవరెట్. సో ఇది నాకు కన్ఫర్మ్గా డబ్బా నాకే కావాలని చెప్పి కూర్చుంది. చూసారా మొహం ఎలా వెలిగిపోతుందో చూసుకోండి. మేడం ప్రోడక్టే. ఓకే, ఇంట్లో మెన్స్ కోసం షర్ట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నా కోసం కుర్తీస్ తీసుకున్నాం, మేడం కోసం కుర్తీస్, బేబీ కోసం డ్రెస్ కూడా తీసుకున్నాం. మరి మమ్మీ కోసం ఏం తీసుకున్నామంటే అంటే మాల్ నుంచి వచ్చేసాము. అంటే మాల్స్లో మదర్స్కి వాళ్ళకి పెద్దగా ఏమి ఉండవు కదా, శారీస్ అటువంటివి అన్నీ ఉంటాయి, కానీ అవి ఫ్యాన్సీ శారీస్గా ఉంటాయి. మా మదర్ అయితే స్ట్రిక్ట్లీ ఫ్యాన్సీ శారీస్ ఏమి వద్దు నాకు అని చెప్పేసింది. సో కొంచెం ట్రెడిషనల్గా అలా చూడాలని చెప్పి ఆన్ ది వేలో సరవణ స్టోర్స్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి మదర్ కోసం శారీ అయితే తీసుకున్నాము. ఇదైతే పట్టు చీర అనమాట. అండ్ పట్టు చీరలు కూడా మా మమ్మీ ఎక్కువ ఏం కట్టదు, బట్ ఇంకా మా కోసం ఇంత షాపింగ్ చేశాం కదా, మదర్ కోసం కొంచెం చేయాలి కదా అని చెప్పి తీసుకున్నాం. శారీ ఈ కలర్ శారీ అయితే మా మదర్ దగ్గర లేదు, అందుకని తీసుకున్నాము. పేడ కలర్ అంటారు కదా ఆ కలర్, దానికి పింక్ బ్లౌజ్ కాంబినేషన్. ఇంకా జరీ అయితే బాగా ఒక ఆరెంజ్ కలర్ డార్క్ కలర్తో ఇచ్చారు. పర్ఫెక్ట్గా ఉంది, చూడడానికి అలా ఒక రాయల్ లుక్ అయితే వస్తుంది. సో ఇంకా ఈ కలర్ కూడా మదర్ దగ్గర లేదు కాబట్టి ఈ శారీ ఫైనలైజ్ చేసుకున్నాము. ఈ పట్టు చీరల్ని అక్షయ పట్టు అంటారు, ఆ కలెక్షన్ నుంచి అయితే తీసుకున్నాం ఈ శారీ. మొండి మొహం అయితే పెట్టుకుంది ఇంకా కావాలి అని చెప్పి. సో తన కోసం మళ్ళీ జూడియో నుంచి టాప్స్ అయితే తీసుకున్నాము. సో ఇదైతే బ్లాక్ ఓవర్ కోట్, ఇంకా ఇదైతే ఈ స్వెట్ షర్ట్స్ అంటారు కదా, అంటే క్రాప్ టాప్ లాగా ఓవర్ లెంత్ లేకుండా అటువంటి ఒక టాప్. ఇవన్నీ కూడా మళ్ళీ మేడం లిస్ట్కేనండో. చూస్తుంది చూడండి, అన్ని షాపింగ్ మొత్తం అందే అసలు 90% ఉంది. మీకు అందరికీ కలిసి 10% అంటే దానికి 90% ఉంది. నీకు చాలా చాలా తక్కువ, నీకు ఒక్కదానికి అక్కడ ఎక్కువ. నీకు చాలా ఇష్టమైన వాటర్ మిలన్. సో ఇంకా మాల్ నుంచి వచ్చేసాము. ఆన్ ది వేలో సరవణ స్టోర్స్ అయిపోయింది, జూడియో అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ షాప్ అయితే చూసాము. సరే కొంచెం ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి ఆగాము. సో ఇప్పుడు సమ్మర్ సీజన్కి జ్యూస్ వేసుకుని అలా తాగేయాలని చెప్పి వాటర్ మిలన్ ఇదైతే per kg 20 రూపీస్ పడింది. కొన్ని షాప్స్లో కేజీ 15 రూపీస్ 10 రూపీస్ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ ఈ షాప్లో మేము ఎప్పుడు రెగ్యులర్గా తీస్తాం, అంటే ఫ్రూట్స్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి. సో అది వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము. ఇంకా దాంతోపాటు ఫుల్ పపాయ, మస్క్ మిలన్, ఇంకా అందరికీ ఇష్టమైన మ్యాంగోస్. మామిడి పండ్లు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా తినేయాలని చెప్పి తీసుకున్నాము. ఇంకా వీటిని టేస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా అదే షాప్లో ఒక ఇంపార్టెంట్ చాక్లెట్ అయితే చూసాము, కునాఫా అంటారు. అంటే ఇది అరబ్ కంట్రీస్ దుబాయ్ నుంచి కానీ అలా వచ్చేవాళ్ళు కొన్ని స్వీట్స్ తీసుకొస్తారు కదా, ఆ స్వీట్ టేస్ట్ ఈ చాక్లెట్స్లో సెంటర్లో ఒక లేయర్ ఉంటుంది అనమాట, కొంచెం క్రిస్పీగా స్వీట్స్ అలా టేస్ట్ తగులుతుంటుంది. దానికని ఈ చాక్లెట్ దాదాపు 800 రూపీస్ కాస్ట్ పెట్టింది. వద్దు అంటే ఎవరు తింటారని ఇంట్లో ఎవరు తింటారు. అది ఎప్పుడో ఒక షాపింగ్కి వెళ్తాం కదా, ఈ రోజు నువ్వు రేట్ చూడకు ఖచ్చితంగా తీసే అవ్వాలి అని చెప్పి తీసుకున్నారు. సో మొత్తానికి వీకెండ్ బోర్ కుడుతుందని చెప్పి బయటకు వెళ్ళినందుకు మాకు ఎంత పొక్కబడిందో తెలుసా? వద్దులేండి ఆ కథలు చెప్తే మీకు కూడా కన్నీ లాగు. ఓకే, మరి ఇలాంటి షాపింగ్ అప్పుడప్పుడు చేయం కదా, ఎప్పుడో ఒకసారి సమ్మర్ వెకేషన్ ఇంకా అంతా ఒకటిగా ఉన్నాం కదా అని చెప్పి చేస్తాము. బట్ ఎంజాయ్మెంట్ అయితే చేసాము, అంటే అందరూ ఒకటిగా కలిసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో ఇటువంటి మూమెంట్స్లో కాస్ట్ గురించి అంత థింక్ చేయడం వేస్ట్ అనిపించింది. సో ఈ రోజు అయితే మాకు డే చాలా చాలా బాగా గడిచిపోయింది. ఇటువంటి షాపింగ్ మీరు కూడా ఎప్పుడన్నా చేయండి, ఎప్పుడు చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా డే ఇలా గడిచింది. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.
సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye.